ఇందుకో చూడండి 2 బౌల్స్లోకి సరిపోయి ఇలా చేసి పిల్లలు రాగానే ఇలాగ అందించారనుకోండి చాలా ఇంట్రెస్ట్గా తినేస్తారు. అలా మీరు చేసుకోండి. ఇది చాలా ఆరోగ్యం అన్నమాట. శనగలు ప్రోటీను, ఫైబరు అన్నీ ఉన్నాయి ఇందులో. అలాగే టొమాటో వేసాను, ఉల్లిపాయ వేసాను. ఓకేనండి. ఇది చూడండి, మొత్తం వీడియో అంతా చూసి మాకు లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం శనగ చాట్ చేసుకుందాము. ఇవి చక్కగా ఉదయం నానబెట్టుకున్నానండి. ఉదయం నానబెట్టి బాయిల్ చేసేసాను. అందులో సన్నగా తరిగిపెట్టిన కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక పచ్చిమిరపకాయ, తర్వాత కొంచెం టమాటా పీసెస్, కొన్ని ఆనియన్ పీసెస్, కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏమీ పర్వాలేదు, కాస్త కారం, ఉప్పు, ఇవన్నీ వేసి చక్కగా మనం చాట్ మసాలా లాగా కలిపేసుకుని తింటే ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుంది అనమాట. నేను ఇది చేతితో కలిపేస్తాను, ఎందుకంటే చేతితో కలిపితే కొంచెం ఈ రసం అంతా వెళ్తుంది, బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వస్తుందో. బయట మనం వెళ్ళి చాట్లు కొనుక్కుని కన్నా ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం నిమ్మరసం, అది సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ కొంచెం నేనంతా కలపట్లేదు. చూడండి, ఇది ఇలా కలిపి మనం తింటే ఆరోగ్యానికి మంచిది. ఈవినింగ్ స్నాక్ అయిపోద్ది, పిల్లలు వచ్చినప్పుడు పెట్టేయచ్చు. ఇంకా శనగలు ఉన్నవి, ఇవి ఉన్నాయి, కాకపోతే నేను ఒక్కదాన్ని తినాలని కొంచెమే చేస్తున్నాను. ఇలా చూడండి, ఇలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్ రెడీ అయిపోద్ది. ఇది మనం టేస్ట్ చేసి చూద్దాం. కొంచెం బాగుందండి, చాలా బాగుంది. అన్నీ సరిపోయి, ఉప్పు కారం అన్నీ సరిపోయి. ఇలా మీరు చేసి తిని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది మీకు నచ్చితే ఇలా చేసుకోండి. ఓకేనండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుస్తాను.